నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్ సేమ్ టైం షేర్ చేసి అసలు మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఖచ్చితంగా అవసరం ఉన్న వీడియో. అవసరం ఉన్న వీడియో. అట్ సేమ్ టైం మన నోటిఫికేషన్స్ ఎక్కువ మందికి పోతలేవు, ఎక్కువ మందికి గాయంది అసలు నోటిఫికేషన్లు పోతలేవు. మీ యొక్క ఇంటరాక్షన్ ఛానల్తో ఎక్కువ ఉంటే యూట్యూబ్ కొంత పంపే ప్రయత్నం చేస్తుంది. మనం బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నాం, బట్ రీచ్ ఎక్కువ లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లు లేవు. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. స్ట్రైక్స్ అని అదని ఇదని మన ఛానల్ మీద జరుగుతూనే ఉన్నాయి కదా, కుట్రలు లేపడేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మీరున్నారని చెప్పేసి సపోర్ట్గా నేను మాత్రం వీడియోలు ఆపకుండా చేస్తూనే ఉన్నా. మీ బాధ్యతగా తీసుకొని దీన్ని కొంచెం నలుగురికి తెలిపే ప్రయత్నం చేయరు. అన్వేషణతోడు గత 4-5 రోజులుగా బాగా వైరల్ అవుతూ ఉన్నాడు మళ్ళొకసారి. అదే నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటాడు ఈ మనిషి. ఈ మనిషికి మొరుగుడు తప్ప ఇంకేం తెలియదు. అట్ సేమ్ టైం మొరుగుడు ఈసారి కొత్త కూడా కాదు. గతంలో కూడా కుక్క లెక్క మురిగిన చాలా సందర్భాలల్లో. దయచేసి కుక్కలు నన్ను క్షమించుగాక, వాడిని కుక్కలతో పోల్చినందుకు. ఆయన విషయంలో నిజంగా పాపం కుక్కలను కూడా మనం ఇన్వాల్వ్ చేయొద్దు. కానీ వీధిలో ఎవరో నడుచుకుంటూ పోతే కుక్కలకి ఎందుకు అయినా అవి మొరుగుతూ ఉంటాయి. అది ఆ జాతి లక్షణం. పూల జొక్కాల మన చెడ్డీ కానీ కూడా సంబంధం లేని ఇష్యూస్లోకి వచ్చి మొరుగుడు చాలా అలవాటు. పైగా అది కూడా అమ్మ లక్కలని తిడుతూ. అలాంటి కంపు నోటి గొర్రె ఇతరుల్ని అందరినీ టార్గెట్ చేస్తూ ఉంటారు. అసలు ఆయనకు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు వచ్చుడే మన కలియుగ లక్షణం అనిపిస్తుంది. వాడు చూపించేది చూసేటోళ్ళు ముందు తమని తాము మార్చుకోవాలి. వాడు చూపించే బొచ్చులో ట్రావెల్ వీడియోలు ఇంటర్నెట్లో వెతికితే వందలాదిగా దొరుకుతాయి. పోనీ అక్కడ ఆయన టాలెంట్ చూపిస్తుండొచ్చు, వ్యంగ్యంగా మాట్లాడుతుండొచ్చు, బూతులు తిడుతుండొచ్చు, అది కొంతమందికి నచ్చుతుండొచ్చు, అట్లా సబ్స్క్రైబ్ అవుతుండొచ్చు, ఆ వీడియోలు చూస్తుండవచ్చు. కానీ ఇక్కడ వాడు అదృష్టమా లేకపోతే మన దురదృష్టమా తెలియదు. కానీ నా అన్వేషణ అనేటటువంటి ఒక ఛానల్ చాలా పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఈ అన్వేషణ ఏమన్నాడు? ఆ మాటల్ని మళ్ళీ యథాతథంగా నెమరు వేసుకోవడం, లేదా ఆ వీడియోల నుంచి ఓ ముక్క తీసి దీనిలో పెట్టి మీకు చూపించడం, ఇవన్నీ కూడా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు బీభత్సమైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఆయన ఫాలోవర్స్ కూడా అయ్యే ఉంటారు. ఖచ్చితంగా ఆ వీడియోలు చూసే ఉంటారు. వాడు మాట్లాడిన మాటలు విని కూడా ఇంకా మనం అన్సబ్స్క్రైబ్ చేయకుండా దాన్ని చూసేటటువంటి ఓపిక ఉన్నటువంటి హైందవ సోదరులు మన దేశంలో ఉన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది ఉంటారు. మనకు ఓపిక చాలా ఎక్కువ. చాలామంది జీబీ పెరిగిన జీబ్రాల మాదిరిగా నా అన్వేషణ అడ్డగాడిద కూడా చెప్తున్నా. అంటే నాకు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పాలని చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది కన్నా తెలవాలి విషయం. మనం సీతమ్మ మీద నోరు పారేసుకున్నాడు, ద్రౌపది మాతని అవమానించాడు. వాడి ఛానల్కు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటే అందులో మెజారిటీ ఎవరుంటారబ్బా? కామెంట్ చేయరు. ఎవరుంటారు మెజారిటీ? వాళ్ళనే కించపరిచాడు. మనం తల్లిగా భావించే సీతమ్మను అవమానించేలా మాట్లాడుతూ పెద్ద స్త్రీ జనోద్ధారకుడిలా ఫోజులు కొడతా ఉంటాడు. అసలు సమస్య మొదలైంది ఎక్కడ? శివాజీ దగ్గర. నటుడు శివాజీ ఆ రోజు ఆ ఫంక్షన్లో అది ఏదో మాటలు మాట్లాడి అది కరెక్టా తప్పా అనే విషయం ఒకసారి మనం పక్కన పెడితే, ఆయన మాట్లాడిన పదాలు మాత్రం ఇటు మీడియాను, ముఖ్యంగా సోషల్ మీడియాను అనేక దినాలుగా గబ్బు చేసినాయి. ఎందుకంటే మనకు కావాల్సింది అదే, ట్రెండింగ్ జనాలు చూస్తారు. మరి దాని మీద ఒక కరెక్ట్గా కరెక్ట్ అవసరం లేదబ్బా. జనాలు చూడడానికి దానికి ఎంత మసాలా దట్టించాలో అంత మసాలా దట్టిస్తాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. మళ్ళీ చిన్మయ్య గారు వచ్చారు, అక్కడ నుంచి అనసూయ గారు వచ్చారు, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, ఇటు నాగబాబు గారు వచ్చారు. ఇట్లాంటి సెలబ్రిటీలు చాలా వరకు, ఇంకొంతమంది కూడా ఉన్నారు హీరోలు. వీళ్ళు కూడా కొంతమంది వీడియోలు చేసారు, కొంతమంది స్టేటస్లు పెట్టారు, కొంతమంది ఎక్స్లా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలిపారు. కొంతమంది ఏంటంటే శివాజీకి సపోర్ట్ చేశారు, మరికొందరు శివాజీ మాటలను తప్పుపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు శివాజీ ఎవరు? ఆయన ఏమన్నా రాజ్యాంగాన్ని సవరించగలిగే ఎమ్మెల్యేనా, ఎంపీనా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎట్లీస్ట్ సర్పంచ్ కూడా కాదు కదా. మరెందుకు ఆయన ఏదో అంటే గింతగా రెచ్చిపోవడం? శివాజీ ప్రత్యేకంగా ఆ రోజు హీరోయిన్లకు అది వారు పబ్లిక్ మధ్యకు వచ్చేటప్పుడు కాస్త డీసెంట్గా డ్రెస్సింగ్ చేసుకోమని చెప్పాడు. 2 బూతు పదాలు కూడా మాట్లాడాడు. ఖచ్చితంగా అది తప్పే. అక్కడితో వదలకుండా అనసూయ 2, చిన్మయ్య గారు, నాగబాబు దాకా అందరూ చాలా గట్టిగా తగులుకున్నారు. శివాజీ మాటల్ని ఖండించకపోతే ఇక రేపటి నుంచి మనం ఈ దేశంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులు వస్తాయేమో అన్నట్టు విపరీతంగా ఆవేశపడ్డారు. శివాజీ మాటల్ని ఖండించిన చాలామంది బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలోనే ఒక హిందువుని నడి రోడ్డు మీద మంటలల్లా కాల్చి చంపడాన్ని ఖండించలేదు. శివాజీ ఏం మాట్లాడాడో తెలిసిన 99% మందికి దీపు చంద్రసేన్ ఎవరో కూడా తెలియదబ్బా. ఇది మన దిక్కు మాలిన బ్రతుకులు. అసలు శివాజీ మాట్లాడకుంటే పోయేది. ఆయన మాట్లాడి ఊడ బెరికింది కూడా ఏం లేదు అక్కడ. ఆయనకు వ్యక్తిగతంగా కొంత అటెన్షన్ లభించింది.
ఆ తర్వాత ఆయనను ఖండించిన వాళ్ళకు ఎవరికి కావాల్సిన ట్రోలింగ్ వాళ్ళకి దొరికింది. మొత్తం మీద ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే బాగుపడ్డది లేదు, అట్లని చెప్పి చెడిపోయింది కూడా లేదు. చూపేటోళ్ళు చూపించకుండా ఆపలేదు, చూపనోళ్ళు ఇప్పుకొని తిరుగుతలేరు. మరి ఎందుకు ఇంత రభస? దేనికోసం? ఆ ఒక్క ప్రశ్నకే మన దగ్గర సమాధానం లేదు. మనం ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే జనం వింటారు అనిపిస్తే ప్రతి ఒక్కళ్ళు ఉపన్యాసాలు మొదలు పెట్టేస్తూనే ఉంటారు. అదిగో అదే టెంప్టేషన్ నా అన్వేషణ. ఈ అన్వేషణకి కూడా వచ్చింది, ఫుల్గా రెచ్చగొట్టింది. రోడ్డు మీద పోయే సైకిల్ని చూసి మురిగే సైకో డాగ్ లెక్క తన నోటి దూల ప్రదర్శించింది. ఇక్కడ నేను దేశాలు తిరిగేసిన అని గర్వంగా చెప్పుకునే ఈ పెద్ద మనిషి అదేదో పెద్ద ప్రధాని హోదానా లేకపోతే అమెరికా అధ్యక్షునితో సమానం అనుకుంటాడేమో అర్థం కాదు నాకు. చాలా సందర్భాల్లో చైనాతో భారత్ని కంపేర్ చేస్తూ ఉంటాడు, లేకపోతే ఇంకా దేశంతో కంపేర్ చేస్తుంటాడు. ఎక్కడికి పోయినా భారత్ ఏమో ఇట్లా పాడైంది, అదేమో అద్భుతంగా ఉన్నదని మాట్లాడుతూ ఉంటాడు. తను చాలా సందర్భాల్లో నేను ప్లే బాయ్ని అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో నేను విన్నా, వేరే వంపిరు మనకి ఇట్లనే 14 ఏళ్ల మైనర్ అమ్మాయితోటి ఏదేదో చేసినా అని సిగ్గు శరము లేకుండా చెప్పుకున్నాడు. ఇప్పుడు అంటూ ఉంటాను నేను అసలు ఇండియాకే రాను, అదొక వేస్ట్ దేశం, అంతా కాలుష్యమే అంట. మరి ఇట్లాంటోడు ఆ మధ్య ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసిండు. అప్పుడు చాలామంది వీడు ఒక పులిరాజా అనుకున్నారు. కానీ అప్పుడు కూడా మన పులిరాజా బూతులు ఇష్టానుసారం వాడిండు. కొందరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినని ఆరోపిస్తూ వీడు ఆయా యూట్యూబర్ల అమ్మల్ని భార్యల్ని కించపరిచేలా బూతులు మాట్లాడిండు. అసలు భూమి మీద నాన్ వేష అనే ఓ దగుల్బాజీ ఉన్నా పోయినా ఎవరికి వచ్చే నష్టం ఉన్నది? పైగా పోతే ఇంకాస్త పవిత్రం ప్రశాంతం అవుతుంది భారతదేశం. అటువంటి రంధ్రం పడిన ప్లాస్టిక్ బుడగలాంటోడు ఈ దరిద్రుడు. గరికపాటి గారిని కూడా బూతులు తిట్టిండు, శివాజీని ఎట్లాగో ఆడిపోసుకున్నాడు. ఎందుకంత బల్బు? ఏం చూసుకొని ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ భారత్కి నేను తిరిగి రానక్కర్లేదు అనుకునే ఫీలింగ్ ఏమో. అయితే ఈ అన్వేషణ కనుకంటే ముందు కొన్ని పేర్లు నేను మీకు చెప్తా. ఎంతో పేరు సంపాదించుకున్నారు గతంలో. లెజెండరీ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉంటుండే, పేరు ఎంఎఫ్ హుస్సేన్. చివరికి ఏమైంది ఆయన పరిస్థితి? భారత్లో ఉంటూ రామభక్తులు సీతమ్మ వారసుల వేడి తట్టుకోలేక విదేశాలకు పారిపోయాడు. అక్కడనే ఎంఎఫ్ హుస్సేన్ని బొందబెట్టిరు కూడా. ఈ మధ్య కాలంలో జకీర్ నాయక్ భయపడి ఏ రకంగా పారిపోవాల్సి వచ్చిందో ఈ మనిషి ఇంకా తెలియదు అనుకుంటా. వాడి వాళ్ళకం చూస్తే అంత తెలివి పరిజ్ఞానం ఉన్నట్టు కూడా అనిపించదు. అందుకే నేను ఇండియాకు రాను, బయటే ఉంటా అంటా ఉన్నాడు. ఎక్కడ ఉంటాడో, ఎంతకాలం ఉంటాడో, ఎలా ఉంటాడో అది చూద్దాం. వీటిలాగే ఇంకో యూట్యూబర్ ఉన్నాడు, ఆయన జర్మనీలో ఉంటాడు. అన్వేష్ గారు తిరిగే కుక్క అయితే ఈ ధ్రువరాఠి అనేటటువంటి మేధావి పెడిగ్రీ తింటూ మురిగే కుక్క. వాటిది కూడా సేమ్ ఫీలింగ్. తనకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి దేశాధినేతలు వణికిపోతారని భ్రమపడతా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అట్లాంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి రాజకీయపు అండ ఉంటుంది. ఈ ధ్రువరాఠి అయినా అన్వేషణ అయినా బూతులు మాట్లాడినా మాట్లాడకపోయినా దేశం గురించి తప్పుగా వాగితే ఎవ్వరూ క్షమించరు. ఆ విషయం ఇప్పటికే దురంధర విషయంలో ధ్రువరాఠికి అర్థమైంది. వాడి సొంత సబ్స్క్రైబర్స్ ఫాలోవర్సే నోటి నిండా గడ్డి పెట్టిరు ఆ మనిషికి. ఇప్పుడు అన్వేషణ దగ్గరికి వద్దాం. ఈయనకు ఇంకొంచెం డోస్ ఎక్కువైంది. లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లు పో అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. కానీ అది సరిపోదు. అది ఎట్లా సరిపోతుంది? అప్పుడు కూడా బల్పు తగ్గక మనోడు సారీ చెప్తా అనుకుంటే ఏదో ఎటకారంగా కొన్ని మాటలు మాట్లాడిండు, చాలా మాటలు మాట్లాడిండు. ఆ సారీ దాంట్లో కూడా వచ్చే కొత్త సంవత్సరం మొత్తం మీకు దరిద్రం పట్టుకుంటుంది నా సారీ యాక్సెప్ట్ చేయకపోతే. అసలే నా దరిద్రం నీ వీడియోలు చూసుడే, నీ మాటలు వినుడే. అక్కడ నుంచి అన్సబ్స్క్రైబ్ అయ్యి బయటకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ న్యూ ఇయర్లు ఉగాదులు ఆ దరిద్రాలను పోగొట్టలేవు. ఒక్కటి మాత్రం చేయాలి మనం. ఏం చేయాలి? నా అన్వేషణ అంటాడు మళ్ళీ పుట్టుకు రాకుండా అదేందో చెప్పి నేను ఈ వీడియో ముగిస్తా. నేను వేసిన ప్రశ్నకి మీరు కామెంట్ సెక్షన్లో సమాధానాలు కూడా ఇవ్వరు. దానివల్ల సోకాల్డ్ అంటే వీడు కావచ్చు ఇంకొకరు కావచ్చు వచ్చి మొరుగుడు ఆపుతారు. లేకపోతే యూట్యూబ్లో నేను ఇట్లా వీడియో చేయడం ద్వారానో లేదు అంటే ఇంకెవరో అక్కడెక్కడో ఉన్నాడు. మొన్న మొత్తం పోలీస్ వ్యవస్థనే వానికి అండగా నిలబడ్డది గతంలో అట్లాంటి వీడియోలు చేస్తున్నప్పుడు. వాడిని ఇంటర్వ్యూలు కూడా చేయించారు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు ఎటు పోవాలి? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళు బయటకు రావద్దు అని మనం అనుకుంటా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ జనాలందరూ ఏం చేస్తూ ఉన్నారు? సీతమ్మ తల్లిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి మనం ఎవరెవరినైతే ఆరాధిస్తామో వాళ్ళందరూ అవమానిస్తూ ఉన్నారు. ఎందుకని? ఏ చంద్రబాబు నాయుడునో, ఏ కేసీఆర్నో, రేవంత్ రెడ్డినో అవమానించరు. అంబేద్కర్ గురించి ఎందుకు నోరు బయట పెట్టరు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎందుకు? ఇదే అన్వేషణ పోటుగాడు ఇటు ముస్లింలను లేకపోతే వాళ్ళ దేవులను, వాళ్ళ పవిత్ర గ్రంథాలను, ప్రవక్తను టార్గెట్ ఎందుకు చేయడు? ఈ ప్రశ్నలకి సమాధానంలోనే మున్ముందు నా అన్వేషణ లాంటి వాళ్ళు పుట్టుకు రాకుండా ఉండేందుకు రహస్యం దాగున్నది. బొద్దింకలకు మాట్లాడితే అర్థం చేసుకోవడానికి మన భాష రాదు, కానీ హిట్ కొడితే బొద్దింకలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే సేమ్ టైం మనం ఏం చేయాలి? ఇట్లాంటోళ్ళు మళ్ళీ మాట్లాడొద్దు అంటే ఇప్పుడు నేను స్టూడియోలో కూర్చొని వీడియో చేస్తే అయిపోతుందా? ఈ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేస్తారు,
ఖచ్చితంగా చేస్తే కొంతమందికి తెలుస్తుంది. కానీ ఇదే దీనికి పరిష్కారమా అని అన్సబ్స్క్రైబ్ చేస్తారు. అది పరిష్కారమా? ఇంతకు మించి ఏం చేయాలి? ఏం చేయాలి ఆలోచించుర్రి. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం, దాంట్లో సందేహం అయితే లేదబ్బా. అంటే ఈ ఒక్క మనిషి గురించి కానీ అనేది, ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తానే ఉన్నారు రోజుకొకడు. అంటే రోజుకొకడు మనకు తెలుస్తున్నారు, కానీ వందల వేల మంది లక్షల మంది పుట్టుకొస్తున్నారు. ఏకంగా ప్రార్థనలు చదివిపిస్తూ ఉన్నారు, ఏకంగా స్కూళ్ళలో ప్లెడ్జులు చేస్తూ ఉన్నారు, సనాతన ధర్మంని మొత్తం లోపలికి వెళ్ళి తీసి పడేయాలని చెప్పేసి, హిందూ దేవీ దేవతలను ఎట్లా పడితే అట్లా చేయాలని చెప్పేసి. అండ్ ఫైనల్గా ఒక మాట నేను చెప్తా, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈరోజు సోషల్ మీడియా చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉంటాం కదా. ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది, అందరికి తెలిసిన యాపే. అది ఓపెన్ చేసి మనం చూస్తున్నప్పుడు రీల్స్ ఇట్లా 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 అంటున్నప్పుడు కొన్ని రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. అరే ఈ రీల్ మనం చూసినామని టక్కున ఎవరన్నా చూసిరా అని టక్కు అటు ఇటు చూసుకుంటాం మనం. ఎటువంటి రీల్స్ కనిపిస్తున్నాయి, ఎటువంటి రీల్స్ చేస్తే ఈరోజు మేము ఇన్ఫ్లుయెన్సర్లం అవుతామో అని అనుకుంటా ఉన్నారు. మరి దానికి ఏ సర్టిఫికేటు ఈ సర్టిఫికేట్లు కాదు, అంతకు మించినటువంటి సర్టిఫికేట్లు కూడా ఇవ్వచ్చు. అట్లాంటి రీళ్ళు మనకు కనబడతా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరి చేతులలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. ఓ తండ్రి లేకపోతే ఓ తల్లి చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లల చేతిలో ఆ మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు సజెషన్స్లోకి వాళ్ళు ఏవైతే చూసారో వీళ్ళ దగ్గరికి అవే పోతాయి. మరి మనం చూస్తున్నటువంటి వీడియోలు, పోనీ మన కంటపడుతున్నటువంటి వీడియోలు ఏది కరెక్టో ఏది రాంగో తెలిసేటటువంటి పరిపక్వత లేని బ్రెయిన్లల్లో పడితే వాళ్ళు ఎటుపోతారు? మరి వాళ్ళ గురించి మనం కదా ఆలోచించాల్సిందే, వాళ్ళ గురించి మనమే కదా ఏమైనా చేయాల్సిందే. ఏం చేయాలి, దేనికి మనం సపోర్ట్ చేయాలి, దేనికి మనం సపోర్ట్ చేయొద్దు, అట్లీస్ట్ ఇది ఉపయోగించాలి కదా మనం. జై హింద్, మేరా భారత్ మహాన్.